అంటే ప్రియులారా, మనమందరము కూడా ప్రియులారా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు తండ్రి మనలందరినీ చూసి చచ్చిన పిల్లలందరూ ఎక్కడ నరకానికి వెళ్ళిపోతారో అని ప్రియులారా చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని మధ్యవర్తిగా ఈ భూలోకానికి పంపించాడు. మధ్యవర్తిగా ఈ భూలోకానికి పంపించాడు. మరి ఆ వచ్చిన మధ్యవర్తి తన పనిని సంపూర్తి చేశాడంటే సంపూర్తిగా చేశాడు. సంపూర్తి చేశాడు ప్రియులారా. చూద్దాం, ఒక వచనాన్ని చూసుకొని మనం ముందుకు కొనసాగుదాం. యెషయా గ్రంథం మనందరికీ తెలిసిన మాటలే, అయితే కొద్దిగా మళ్ళీ ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఎవరికి? మనకే, మనందరికే. చూడండి, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. చూడండి, ఆయనకి చాలా పేర్లు ఇచ్చాడు ఇక్కడ. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడాను. చూడండి, దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని మనం కోల్పోయి లోకంలో పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో పడున్నాం మనం. అలాంటప్పుడు ప్రియులారా దేవుడు మనల్ని చూసి మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించాడు. మనలో ఉన్న పాపాన్ని తీసివేసి పరిశుద్ధతను మనకిచ్చి ప్రియులారా దేవుని చేయి పట్టుకొని భూలోకానికి వచ్చి మన చేతిని పట్టుకొని మధ్యవర్తిత్వం చేసి మనల్ని తిరిగి పరలోకానికి చేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అది తెలియక చాలా మంది ఎలా బ్రతుకుతూ ఉన్నారంటే ఇంకా కూడా లోకంలో ఉన్న వ్యసనాలకి వాటికి వీటికి బానిసలు లోకంలోనే జీవిస్తూ ఉన్నారు. ఆయన త్యాగం మామూలు త్యాగం కాదు. అయినా ఆ త్యాగాన్ని గుర్తెరుగుతున్నారా? ఎప్పటికీ కూడా లేదండి, గుర్తుంచుకోవట్లా. వింటాం మటుకి వింటారు, చూస్తాం మటుకి చూస్తారు, అంత మటుకే. ఏమన్నా చేయగలరా? ఏమీ చేయలేదు. ఏమన్నా చెయ్యాలి అని అనుకున్నా గానీ అపవాది వాళ్ళని ఏ రీతిగా ప్రేరేపిస్తాడంటే, వద్దు నువ్వు అటు వెళ్తే పాడైపోతావు అన్నట్లుగా ప్రేరేపిస్తాడు. కానీ ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ప్రియులరా మన కొరకు భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి దేవునితో సంబంధం కట్టైపోయిన మనల్ని తిరిగి దేవునితో జతపరచడానికి పరలోకం నుంచి భూలోకానికి మధ్యవర్తిగా వచ్చాడు. చూడండి, ఈ మధ్యవర్తిగా వచ్చి మనలో ఉన్న పాపాన్ని తీసివేశాడంటే తీసివేశాడు. మన పాత జీవితం ఎలా ఉంది అందరు గమనించుకోండి. అందరూ ఎవరు పరిశుద్ధులు లేరు ప్రియులారా. నేను కూడా ఫస్ట్ లో లోకంలోనే బ్రతికా, పాపంలోనే బ్రతికా. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకొని ఆయన మార్గంలో నడవడం మొదలు పెట్టానో నాలో ఉన్న పాపం పోయి పరిశుద్ధత నాకు వచ్చింది అని నేను బలంగా నమ్ముతా. ఎందుకంటే ఒకప్పుడు లోకంలో బ్రతికా, లోకంలో ఎలాగంటే అలా బ్రతికా, వ్యసనాలకి బానిసైపోయా బ్రతికా. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోకి వచ్చారో అప్పుడు నాకు పరిశుద్ధత వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితాలు కూడా అంతే. చూడండి, ఆయన మధ్యవర్తిగా వచ్చి దేవునికి మనకి సంబంధాన్ని తిరిగి కలిపి ఎక్కడ చచ్చి మనం నరకానికి వెళ్ళిపోతామో అని ఆలోచన చేసి మన కొరకు ప్రియులరా పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి దేవునితో జతపరిచాడు. మనల్ని. చూద్దాం, ఒక మాట చూసుకొని మళ్ళీ ముందుకు కొలుసాం. ఆయన మనలాగే బ్రతికాడా అని ఆలోచన చేస్తే మనలాగే బ్రతికాడు. మనం ఇప్పుడు ఏ రీతిగా బ్రతుకుతున్నామో అదే రీతిగా రక్త మాంసాలతోనే బ్రతికాడు ప్రియులారా ఆయన కూడా. చూద్దాం వచనాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము గల బలము గల వానిని
మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూడండి, మనలాగే బ్రతికాడు ప్రియులారా, మనలాగే బ్రతికాడు. పాపం నుంచి విడిపించి మనకి పరిశుద్ధతనిచ్చి నిత్య జీవంలోకి మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన కూడా మనలాగే బ్రతికాడు. మనకి రోల్ మోడల్ గా ఉన్నాడు. మీరు కూడా బ్రతకగలరు ఇలాగా అని చూపించాడు. ఇప్పుడు చెప్పాలి అంటే ప్రియులారా వాళ్ళు బ్రతికి చూపించాలి. ఆయన బ్రతికి చూపించే చెబుతున్నాడు ప్రియులారా. చూడండి, పౌలు గారికి అర్థమైపోయి హెబ్రీలో ఉన్న సంఘానికి తెలియజేస్తున్నాడు. ఆయన రోల్ మోడల్ గా ఉన్నాడు. అందుకే ఆయనకు అర్థమైపోయింది పౌలు గారికి. అందుకే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మనం అనుసరిస్తే ప్రియులారా ఎక్కడ నిత్య నరకానికి వెళ్ళిపోతాం. నిత్య నరకానికి వెళ్ళిపోతాం. మన ఆ నిత్య నరకానికి వెళ్ళవలసిన మనందరినీ ప్రేమించి ప్రియులారా మనకి దేవునికి మధ్యవర్తిగా ఉండి మనల్ని దేవునితో జతపరిచడం. మనలాగే బ్రతికాడు ప్రియులారా. ఆయన కూడా మనలాంటి దేహాన్ని ధరించుకున్నాడు. మనలాగే లోకంలో బ్రతికాడు. కానీ లోకంలో ఉన్న పాపాన్ని ఎక్కడ కూడా అంటించుకోలేదండి. బైబిల్ గ్రంథం మొత్తంలో ప్రియులారా ఒక్క పాపము కూడా లేదు. ఓ సవాలుకరమైన మాట అంటాడు, నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలరు, స్థాపించగలరు? చెప్పండి, మనం అనగలం అసలు ఆ మాట? అనలేం. చూడండి, మనలాగే బ్రతికాడు. శ్రమలు, నిందలు, అవమానాలు అన్ని భరించాడు. మనకంటే ఎక్కువే భరించాడు ప్రియులారా. కానీ మనం అయితే చిన్న శ్రమ వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేస్తాం. దేవుని విడిచిపెట్టేసి లోకంలో బ్రతుకుతాం. లోకంలో ఉన్న వాటిని అనుసరిస్తూ ఉంటాం. చిన్న శ్రమ, ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినాయండి. ఇన్ని కాదు ప్రియులారా, ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు కాబట్టే ప్రియులారా మనతో మాట్లాడగలుగుతున్నాడు, మనకి చెప్పగలుగుతున్నాడు. చెప్పాడు, మీరు కూడా ఇలా బ్రతకగలరు అని, నా మీద ఆధారపడి మీరు అడుగులు వేయండి అని. కానీ ఈరోజు చాలా మంది ఎలా ఉంటారంటే ప్రియులారా చిన్న శ్రమ రంగాన్ని దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఉన్న వారిని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటారు. కానీ దేవుని దగ్గరకు వచ్చి మనం మొరపెడితే దేవుడు వినడా, ఆలగిస్తాడు. కానీ ఈ రోజు దినాల్లో చాలా మంది ఎలా పేరు లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఇది క్రైస్తవులు అయిన బడవన చాలా మంది కూడా ఇది దేవుని విశ్వసించిన వారే. విశ్వసించని వారైతే లోకంలో ఎలాగోలా బ్రతుకుతూనే ఉంటారు. విశ్వసించిన వారు సైతం ప్రియులారా చిన్న శ్రమ వస్తే చాలు లోకానుసారంగా లోకంలో బ్రతుకుతూ ఉంటారు. అంతకుముందు చేసిన కార్యాలన్నీ మర్చిపోతారు. చూడండి, ఆయన కూడా మనలాగే బ్రతికాడు ప్రియులారా. మనలాంటి దేహాన్ని ధరించుకొని వచ్చాడు. బ్రతికి చూపించి మనకి చెప్పాడు. చూడండి, అది పౌలు గారికి అర్థమైపోయే హెబ్రీలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు, మీరు కూడా ఇలా బ్రతకాలి. ఆయన బ్రతికి చూపించాడు, మనము కూడా అలాగే బ్రతకాలి అని చెప్పి చూపించాడు ప్రియులారా. చూడండి, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఇంకో మాట ఉంటుంది. 9వ అధ్యాయం 9:15 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములను గమనించండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా చదువుదాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ప్రియులారా. చూడండి, మన పితరులు ఆ కాలంలో పాపాలు ఎన్నో చేశారు, మరణించారు. ఆ పాపం అప్పటి నుంచి ప్రియులారా కంటిన్యూ అవుతూ వస్తూనే ఉంది. కానీ చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యవర్తిగా వచ్చాడు. ఆ పాపాన్ని కొట్టివేసి మనలో పరిశుద్ధతనిచ్చి మనకి దేవునితో జతపరచడానికి ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు ప్రియులారా. ఆలోచించండి, మధ్యవర్తిగా ఉన్నాడు. కానీ మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకుంటున్నామా?
తీసివేసుకుంటున్నావా ప్రియులారా? ఆలోచించండి, గమనించండి. ఏదో ఒక రోజు ఏదో ఒక విషయంలో ఎవరో ఒకళ్ళు పడిపోతూనే ఉంటారు. కానీ పడిపోయిన మనం తిరిగి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించుకుంటే ప్రియులారా, మనలో ఉన్న ప్రతి బలహీనత నుంచి దేవుడు మనం విడిపించగలడు. చూడండి, అప్పుడు చేసిన పాపం అది అలాగే కంటిన్యూ అవుతూ వస్తూ ఇప్పటికి కూడా అలాగే కొనసాగుతూనే ఉన్నారు. వాళ్ళ మనసులు మార్చుకోవట్లా. పరిశుద్ధతని ఇస్తానంటే వద్దంటున్నారు చాలా మంది. పరిశుద్ధంగా బ్రతకండి అంటే బ్రతకమంటున్నారు. చూడండి ఎలాగున్నారంటే ప్రియులారా, చాలా మంది పరిశుద్ధంగా జీవించండి అయ్యా అంటే మా కొద్ది పరిశుద్ధత అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియులారా. చూడండి, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు ప్రియులారా. కొత్త నిబంధనకి, పాత నిబంధన కొట్టివేస్తూ కొత్త నిబంధనకి మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన, మనల్ని దేవునితో జతపరచడానికి. చూడండి, ఈ జతపరిచి మనం ఆయన కొరకు బ్రతుకుతూ ఉంటే మనం ఎక్కడికి వెళ్తామో ఆయన ద్వారా తప్ప మనం తండ్రి దగ్గరికి వెళ్ళలేం. ఇంకెవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరండి. పరలోకానికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరు తప్ప. ఆయన ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవ్వరికి వెళ్ళడానికి అవకాశం లేదు ప్రియులారా. మనలో పరిశుద్ధత ఉంటే, మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన కొరకు నీతిగా యథార్థంగా జీవిస్తే మనం ఆ పరలోకానికి తీసుకువెళ్ళగలడు. చూద్దాం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకి రాడు. చూడండి, ఆయనే మార్గం. ఆయన లేకపోతే లేదు, తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు మనకి. ఎప్పుడైతే ప్రియులారా మన పాపాలను విడిచిపెడుతూ మన మనసులు మార్చుకొని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకొని ఆయనలో అడుగులు వేస్తే, ఆయన మార్గంలో మనం నడవగలిగితే ప్రియులారా మనల్ని తండ్రి దగ్గరికి చేరుస్తానంటున్నాడు, తండ్రి దగ్గరికి తీసుకువెళ్తానంటున్నాడు. కానీ మనమైతే ఆ మార్గంలో నడవడానికి చాలా మంది ఎలా ఉంటారంటే, మాకు వద్దాయి ఆ మార్గం, మా మార్గాల్లో మేము నడుస్తాం, మాకు ఒక మార్గం ఉంది. చాలా మంది అంటారు మా దారి రహదారి, ఆ దారిలో పోతే అట్నుంచి అంటే వెళ్తూ ఉంటాం. కానీ సన్మార్గంలో సత్య మార్గంలో నడవమంటే చాలా మంది మేము నడవమయ్యా, మాకు సత్యం వద్దు, ఈ లోకంలో బతికిన నాళ్ళు రాజాలాగా బ్రతుకుదాం అనుకునే వాళ్ళు, కాళ్ళ రగలేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు పిల్లలని. చాలా మందినే చూశాను, వెళ్తున్న పని దగ్గర కానీ వెళ్తున్న ప్రదేశాల దగ్గర కానీ. చూడండి, ఆయన మధ్యవర్తిగా మన యొద్దకు వచ్చి మనలో ఉన్న పాపాన్ని తీసి పరిశుద్ధతను మనకిచ్చి దేవునితో జతపరిచాడు. కానీ చాలా మంది ఆ పరిశుద్ధతని కాపాడుకోలేక ఈ లోకంలో బ్రతకలేక చనిపోతున్న వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు పిల్లలు, చాలా మందే ఉన్నారు. చాలా మంది ఇలాగ బ్రతుకుతూ ఉన్నారు. చూడండి, 1 యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది, దాన్ని కూడా చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చూడండి ప్రియులారా, చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఈ సంగతులను రాస్తున్నాను. మనం పాపం చేయకుండా ఉండాలంటే ఈ సంగతుల్ని మనం మన హృదయంలో భద్రపరుచుకోవాలండి. పాపము చేయకుండా ఉండాలంటే ఈ సంగతులన్నీ మన హృదయ లోతుల్లో భద్రపరుచుకుంటే పాపానికి మనం చోటు ఇవ్వలేం. పాపం చేయాలన్న ఆలోచన కూడా మనకు రాదు. పాపం చేయాలనే ఆలోచన కూడా రాదు. ఇప్పుడు చూడండి, ఎవడైనానో పాపము చేసిన ఎడల
చూడండి, ఒకవేళ తెలుసో తెలియకో పాపం మనం చేస్తే ప్రియులరా, చూడండి, నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది. చూడండి, పుట్నోట్లో ఒక మాట ఉంది, లేక ఆదరణకర్త. తెలుసో తెలియక మనం పాపం చేస్తే చూడండి, ఆ పాపాన్ని మనం తీసివేయడానికి మనకి నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఇంకెవరైనా తీసేయగలరా? తీసివేయలేరు. చూడండి, ఎవ్వరూ తీసివేయలేరు. అందుకే అంటున్నాడు, నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ప్రియులరా, తండ్రి వద్ద మనకున్నాడు. ఏమో తెలుసో తెలియక ఏదో ఒక విషయంలో మనం పడిపోవచ్చు. కళ్ళ ద్వారా కావచ్చు, నడక ద్వారా కావచ్చు, మన దేహం ద్వారా కావచ్చు, మన తలంపుల ద్వారా కావచ్చు, ఏదో ఒక విషయంలో మనం పడిపోతే ప్రియులారా, తిరిగి మళ్ళీ మనం పరిశుద్ధం తీసుకోవడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. తండ్రికి చెబుతూ ఉంటాడు, ఇంకొక అవకాశం ఇద్దామయ్యా, ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకా మారతాడే అని ఒక ఉత్తరవాది మనకి తండ్రి వద్ద ఉన్నాడు. ఆయనే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు. లేకపోతే ఎప్పుడో మనం చేసే పనులు బట్టి ఎప్పుడో మనం పోయేవాళ్ళం ప్రియులారా. కరోనాలోనే మనం చాలా మంది చనిపోయే వాళ్ళం. మరణపు అంచుల దాకా వెళ్ళి బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. మరణపు అంచుల దాకా కూడా వెళ్ళి బతికిన వాళ్ళు ఉన్నారు. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే అందరూ చనిపోవాల్సిన వాళ్ళమే, ఎప్పుడో ఒకప్పుడు, ఎప్పుడో పోవాల్సిన వాళ్ళమే. కానీ ఇంకా బ్రతుకుతున్నామంటే ప్రియులారా, మన కొరకు విజ్ఞాపన చేసే ఒక ఆయన అక్కడ ఉన్నాడు తండ్రి దగ్గర. ఇంకా మనం బ్రతుకుతున్నామంటే మన కొరకు విజ్ఞాపన చేసే ఒక ఆయనే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి వద్ద ఉన్నాడు. మనకి మధ్యవర్తిగా తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకా మారతారు. అందుకే ఇంకా మనం బ్రతుకుతున్నాం. ఏదో మన ధనం, మన బలగం, మన ఆరోగ్యాన్ని బట్టి మనం బ్రతకట్లేదండి. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఆయన ఉచితమైన కృప ద్వారానే బ్రతుకుతున్నాం. ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు కాబట్టి, చెబుతున్నాడు కాబట్టే మనం ఇంకా బ్రతుకుతున్నాం. మధ్యవర్తిగా ఆయన తండ్రితో చెబుతున్నాడు, ఇంకొక అవకాశం ఇద్దాంలే, చూద్దాం అని. అందుకే మనం బ్రతకగలుగుతున్నాం ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి. చూడండి, ఆయన ఆయన వచ్చాడు, తన పనినంతా సంపూర్తి చేశాడు. తన చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు గార్చాడు ప్రియులారా. మనం చేసిన అపరాధాలకి, పాపాలకి మన కొరకు తను బలైపోయాడు ప్రియులారా. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 5:7 ఉంటుంది. ఆయన ఎంతగా నలగొట్టబడ్డాడు, ఎంత శ్రమను పొందాడు. చూడండి, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన అంట ప్రియులారా. రోదన వేరు, మహారోదన వేరు. చూడండి, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు గలవాడైనందున ఆయన అంగీకరింపబడే. చూడండి, ఎన్ని శ్రమలు మన కోసం, ఎన్నో శ్రమలను అనుభవించాడు ప్రియులారి లోకంలో. మనమందరం అనుభవించకూడదనే మన శ్రమలన్నీ, మన కష్టాలు, మన ఇబ్బందులన్నిటి ఆయన ఎప్పుడో అనుభవించి మనల్ని లోకంలో జీవింపజేశాడు. మనలో ఉన్న పాపానంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన బలైపోయాడు. మనం బ్రతుకుతున్నామంటే ఆ దినాల్లో ఆయన చేసిన త్యాగమే. ఆయన త్యాగాన్ని బట్టి ఈ దినాల్లో మనం ఇంత హ్యాపీగా బ్రతకగలుగుతున్నాం. అది మర్చిపోయి ఇంకా అనేకులు ప్రియులారా లోకంలోనే జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఒక మాటను చూసుకున్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అని. చూడండి, చాలా జాగ్రత్తగా చూద్దాం. అక్కడ అండర్లైన్ చేసుకోండి ఈ మాటలు. చూడండి, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుల కొరకు నీతిమంతుడైన
క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. చూడండి, అనీతిమంతుల కొరకు. అంటే అనీతిమంతులు ఎవరు? మనమే. మొదట్లో మనం అంతా పాపం చేసే ఉన్నాం. మన కొరకు ప్రియులారా నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు శరీర విషయంలో చంపబడ్డాడు ప్రియులారా. శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బ్రతికాడు. మనము కూడా ఆత్మ విషయంలో మనలందరినీ బ్రతికింపజేయడానికి ప్రియులారా ఆయన శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి మనల్ని కూడా బ్రతికింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఎలా ఉండాలంటే ప్రియులారా ఈ శరీరాన్ని నలగగొట్టుకుంటూ మనం కూడా దినదినము ఆయన పనిలో ముందుకు కొనసాగాలి. దినదినము మనము కొనసాగుతూ ఉండాలి ప్రియులారా. చూడండి, మనము కూడా ఆత్మ విషయంలో బలం పొందుకోవాలి. ఆత్మ విషయంలో బలం పొందుకుంటూ ఇంకా అనేక మందిని మనం ఆత్మీయ విషయాలు తెలియజేస్తూ వాళ్ళని కూడా దేవుని సన్నిధికి నడిపించేవారిగా ఉండాలి ప్రియులారా. చివరిగా ఒక మాటను చూపిస్తాను. ఆ మాటను చూసుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ ఒక మాటని తెలియజేస్తారు. రెండవ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. చూడండి ప్రియులారా, దేవునికి మనకి అడ్డుగా ఉన్న ప్రతి పాపాన్ని నుంచి విడిచిపెట్టి ఆ మధ్య గోడను పడగొట్టి మన ఉభయులందరినీ మనకి చూడండి ఏకము చేశాడు. మనందరినీ ఏకము చేశాడు. కానీ మనందరం మళ్ళీ ఎలా ఉంటామంటే మన పాత స్థితిని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆయన ఆ మధ్య గోడని పడగొట్టేసి దేవునితో జతపరచడానికి వచ్చాడు మధ్యవర్తిగా. కానీ మనం ఆ మధ్యవర్తిని ఎంతగా గుర్తుపెట్టుకుంటున్నాం, ఎంతగా ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాం, ఎంతగా ఆయన గురించి నేర్చుకున్నప్పటికీ ప్రియులారా చాలా మంది ఎలా ఉంటున్నారంటే ఆయన మర్చిపోయే వారిగా ఉంటున్నారు. చూడండి, అందరూ తమ సొంత కార్యములను చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను ఎవరు చూడండి. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. దేవుని కార్యాలను చూస్తారా? ఆయన కార్యాలు పాలుమందులు పొందుతారా? లేదండి. నిరీక్షణ గారు ఎప్పుడూ మాట అంటా ఉంటారు, అయ్యా అందరూ పరిచయంలో ఉండాలి, అందరు రావాలి, అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటాడు. వచ్చేవాళ్ళు ఎంతమంది? వాళ్ళ మనస్సాక్షిగా తెలుసండి ఎంతమంది వస్తారో ఎంతమంది రారు. ఎంత బాధ కలుగుతుంది. ఆయన మాటిస్తాడు అవతల అందరూ వస్తామండి అని, కానీ ఎంతమంది వెళ్తున్నాం ఆలోచించండి. మనం ఎంతమంది వెళ్ళగలుగుతున్నాం? పరిచర్య ఉంది వాళ్ళ అని అంటే ఎంత భయం ఉండాలి ప్రియులారా. దేవుని భయం లేకనే మనం ఈ రీతిగా ఉన్నాం. ఇంక్లూడ్ నేను కూడా నాతో కలుపుకొని కూడా చెప్తున్నా, పరిచర్య ఉంది అంటే భయం ఉండాలి ప్రియులారా. దేవుని భయం ఉండాలి. ఫోన్ వచ్చింది అంటే చాలా మంది ఫోన్లు కూడా ఎత్తట్ల. యాక్చువల్లీ చెప్పాలంటే గమనించుకోండి. ఫస్ట్లో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం? ఫస్ట్లో ఉన్న ఆ ప్రేమ మళ్ళీ ఇప్పుడు కనపడట్లా. అన్ని వింటున్నాముగా, అన్ని తెలుసుకుంటున్నాముగా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు గురించి మనకు తెలుసు అన్ని. ప్రతి వారం ప్రతి దినం నేర్చుకుంటానే ఉన్నాం. అయినప్పటికీ ప్రియులారా ఆయన కార్యాలని మన పనులే, ఏ కాడికి మన పనుల్లో మనం బిజీ. పాస్టర్ గారు ఫోన్ చేస్తే బిజీ షెడ్యూల్ మాది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. గమనించుకోండి ప్రియులారా, యేసుక్రీస్తు కార్యాలని మనం చూస్తూ ఆయన పనుల్లో ముందుకు కొనసాగుతూ చూడండి. ఆయన మధ్యవర్తిగా మన మధ్యకు వచ్చాడు. తండ్రి చేయి పట్టుకొని మన చేయిని పట్టుకొని ఆయనతో జతపరచడానికి వచ్చాడు. కాబట్టి ప్రియులారా మనం ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతూ ఆయన అడుగులు వేస్తూ ఈ ఆత్మీయ జీవితంలో మనందరం ముందుకు కొనసాగాలని ప్రేమతో మీ అందరికి మనవి చేసుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం.
సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన అమూల్యమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల సమయం ముందు మీకు కుమారుడైన క్రీస్తు ద్వారా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. అయా కొద్ది మాటలుగా నాయన మీ పిల్లలకు వివరించి ఉండగా అయా విన్న ప్రతి మాట మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయనట్లుగా మీ కృపని మీరు అనుగ్రహించమని, అయా మీరు మధ్యవర్తిగా మా మధ్యకు వచ్చి మాలాగే బ్రతికి అయా పాపాన్ని అందించకుండా పరిశుద్ధంగా బ్రతికి ఆ పరిశుద్ధతను మాకిచ్చిన మీరు పరలోకానికి వెళ్ళారు. మరి ఈ పరిశుద్ధతను అంతము వరకు మేము కాపాడుకుంటూ ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగునట్లుగా మీ కృపని మీరు అనుగ్రహించమని పెట్టుకుంటాం. జ్ఞాపకం ఉంచుకొని చేరి వచ్చిన సంఘం అంతటిని నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. నా తదనంతరం మాట్లాడబోతున్న మీ దాసుల్ని మీరు బలపరచండి. మరికొన్ని అమూల్యమైన మాటల్ని నాయన మీ దాసుల నోట ఉంచి మీరే మాతో సూటిగా మాట్లాడమని, ఆ మాటలు చొప్పున మా ఆత్మీయ జీవితంలో మాకు వృద్ధి పొందులాగున సహాయాన్ని మీరు దయచేయమని, ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారి శరీరాన్ని సదమిస్తున్న రొట్టెలోను రక్తాన్ని సదమిస్తున్న ద్రాక్షారసంలోను పాలు పొందబోవచ్చు ఉండగా మీ ఆత్మ జ్ఞానంతో మమ్మల్ని అందరినీ నింపి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించే మార్గాన్ని మాకు దయచేయమని పెట్టుకుంటూ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ దినపు దీవెనలతో మమ్మల్ని నింపి పంపమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.